మారుతి క్రియేటర్స్. నేను మీ సత్య ఒమ్మిటి. ఓం గం గణపతి నమః. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీడియో చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అను డివోషనల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దేవీ నవరాత్రుల్లో 9 అమ్మవార్ల యొక్క అష్టోత్తరాలను అను డివోషనల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ 8 పెట్టేశాను. ఆ ఛానల్లో కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. ఈరోజు వీడియోలో దేవీ భాగవతం ప్రకారం దేవీ నవరాత్రి ఉత్సవాలను ఎలా ప్రారంభించాలో వివరంగా తెలుసుకుందాం. ఆశ్వీజ మాస ప్రారంభ దినం నుండి నవరాత్రోత్సవాలను ఆరంభించాలి. ముందటి నెల అమావాస్య నాటికి అన్నీ సమకూర్చుకొని పెట్టుకోవాలి. హవిష్యమే అసనంగా అంటే ప్రసాదం మాత్రమే స్వీకరిస్తూ ఏకభుక్త వ్రతం చేపట్టాలి. అంటే వంటి పూట భోజనం చేయాలి. ఎత్తు పల్లాలు లేని సమతలంలో మండపం ఏర్పాటు చేయాలి. 8 బారల స్తంభ ధ్వజం స్థాపించాలి. మండపం అంతా కూడా ఎర్ర మట్టితో కలిపిన పేడతో అలకాలి. దాని మధ్యలో సమకోణ భుజంగా చదరపు వేదిక అమర్చాలి. పొడుగు వెడల్పులు సమంగా ఉండాలి. అంటే చేతి పొడుగున ఉండాలి. ఎత్తు కూడా అంతే ఉండాలి. దాని మీద అలంకృత పీఠం స్థాపించాలి. పందిరి వేయాలి. తోరణాలు కట్టాలి. మంత్రతంత్రవేత్తలైన బ్రాహ్మణులను వేద పండితులను ఆహ్వానించాలి. పాడ్యమి నాటి తెల్లవారుజామునే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకోవాలి. ఋత్విగ్వరణం చేయాలి. అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. నూతన వస్త్రాలు బహూకరించాలి. దేవి పూజలో పిసినారితనం పనికిరాదు. ఉన్న స్తోమతను దాచుకోకూడదు. అలా అని లేని బడాయికి పోకూడదు. యథాశక్తిగా విత్తం ఖర్చు పెట్టాలి. 9 మందితో కానీ 5గురితో కానీ లేదా ఒక్కరితో కానీ దేవీ జపం జరిపించాలి. ఒకరు దేవీ మంత్ర పారాయణం చేయాలి. అంతేకాకుండా శాంత స్వభావులు వేదవేత్తలు అయిన పండితులను ఈ పూజలకు వినియోగించాలి. వేద మంత్రాలతో స్వస్తి వచనాలతో సింహాసనం వేదిక మీద పెట్టి తెల్లని నూతన వస్త్రం ఆస్తరణగా వేయాలి. అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి. చతుర్భుజ ముక్తాహార శోభిత దివ్యాంబరధారిణి శంఖచక్ర గదాధ్యాయుధ సమేత సింహ వాహనాధిష్ఠిత అయిన దేవి ప్రతిమను ఆ సింహాసనంలో ఉంచాలి. కొందరు అష్టాదశ భుజాలతో ఒప్పారే మూర్తిని ప్రతిష్ఠిస్తారు. నవాక్షర మంత్రార్చన జరగాలి. కలశ స్థాపన చెయ్యాలి. అందులో పంచపల్లవాలను అంటే మామిడి, నేరేడు, వెలగ, మాది ఫలం, బిల్వం ఈ పంచ పల్లవాలను ఉంచాలి. మంత్రపూరితమైన శుభ్ర జలాన్ని నింపాలి. బంగారము, మణులు, రత్నాలు అందులో వేయాలి. మిగతా పూజా ద్రవ్యాలను వేదిక పైన కలశానికి దగ్గరగా అందుబాటులో ఉంచుకోవాలి. బాజా భజంత్రీలు ఉంచుకోవాలి. ఇలా ప్రారంభించి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో కానీ నక్తాలతో కానీ అంటే నక్తము అంటే రాత్రిపూట మాత్రమే భోజించడం, ఏకభుక్తాలతో కానీ ఏదో ఒక పూట పగల భోజనం చేయడం, నిత్యార్చన జరపాలి. ఇలా భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవం జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది. రోజు వివిధ పుష్పాలతో అలంకరించాలి. పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి. అలాగే నారికేళ, కదళి, నారంగాది ఫలాలను నివేదన చెయ్యాలి. ముగింపు నాడు షడ్రసోపేతంగా సకల ప్రజానికానికి అన్న సంతర్పణ జరపాలి. ఇందులో మరొక రహస్యం కూడా ఉంది. మాంస భోజనులు కనుక ఈ ఉత్సవాలకు కంకణం కట్టుకుంటే అమ్మవారికి మాంసాలను నైవేద్యం పెట్టవచ్చు. ఇందుకోసం జరిగే మహిష, అజ, వరాహాల హింసను ధర్మశాస్త్రాలు హింసగా పరిగణించవు. జంతుబలి అంటారు. అజము అంటే గొర్రె. దేవతల కోసం జంతువులను బలి చేస్తే అది వాటికి స్వర్గప్రదమవుతుందట.
అంతేకాకుండా త్రికోణ కుండాన్ని, త్రికోణ తండిలాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యము మంత్రపూర్వకంగా హోమాలు చేయాలి. త్రికాల పూజలు జరుపుతూ పరిమళ ద్రవ్యాలతో, సుగంధ బంధుర పుష్ప సమూహాలతో అమ్మవారిని ముంచెత్తాలి. సంగీత, సాహిత్య, నృత్యాది కళలను అమ్మవారి కైంకర్యానికి వినోదంగా వినియోగించాలి. అలా తమ కళను సార్థకం చేసుకున్న వారి జన్మలు ధన్యమవుతాయి, తరిస్తారు. దేవి అనుగ్రహానికి విశేషంగా పాత్రులవుతారు. ఈ 9 రోజుల పాటు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కటిక నేల మీద మాత్రమే పడుకోవాలి. అనారోగ్యాది కారణాలు ఉంటే తప్ప చన్నీటి స్నానమే చేయాలి. విన్నారు కదండి, దేవి నవరాత్రి పూజను ఎలా చేసుకోవాలో. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటారు మన పెద్దవాళ్ళు. దేవి నవరాత్రి పూజను మనందరం కూడా మొదలుపెట్టి ఉన్నంతలో పిసినారితనం చూపించకుండా అమ్మవారి పూజను ఘనంగా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. దేవి నవరాత్రి ఉత్సవాన్ని ఇలా జరుపుకోవాలి అని దేవి భాగవతంలో చెప్పబడింది. ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి, లేని వాళ్ళు అమ్మో హోమాలు అంటున్నారు, బాజా భజంత్రీలు అంటున్నారు, అన్న సంతర్పణలు అంటున్నారు అని భయపడి మొత్తానికే అమ్మను ఆరాధించడం మానకుండా ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి, లేని వాళ్ళు ఉన్నంతలో పిసినారితనం చూపించకుండా చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకుంటే అమ్మ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని నా అనుభవంతో చెప్తున్నాను. మనందరం కూడా మన శక్తి కొలది అమ్మవారిని ఆరాధిద్దాం, తరిద్దాం.